డియర్ పేరెంట్స్, నేను మీ డాక్టర్ గౌతమ్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెల్. ఈ మధ్య చాలామంది పిల్లలు నాకు కనిపిస్తున్న సమస్య కాన్స్టిపేషన్. అంటే మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు. మోషన్ గట్టిగా రావడం కానీ మోషన్ రాకపోవడం కానీ జరుగుతుంటుంది. దీనికి ప్రధాన ట్రీట్మెంట్ మందులు కాదు, కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మెయిన్గా టైంకి మోషన్ వెళ్ళాలి. అంటే కొంతమంది పిల్లలు నేను గమనించింది ఏంటంటే వాళ్ళు స్కూల్ టైం అవుతుందని డైరెక్ట్ స్కూల్ బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు, లేకపోతే డైరెక్ట్గా స్కూల్కి పరిగెత్తుతున్నారు. సో మోషన్ పోవడం మానేస్తున్నారు. సో ఒకరోజు అలా ఒకరోజు తప్పించి ఒకరోజు పోవడం ఇలా చేస్తున్నారు. దీనివల్ల మోషన్ గట్టిగా అవడం, కింద కీర్కపోయి బ్లడ్ రావడం లాంటి సమస్యలు కనిపించవచ్చు. ఇంకోటి, దీన్ని ప్రధానంగా ఓవర్కమ్ చేయాలంటే టైంకి మోషన్ పోవాలి. అది చాలా ముఖ్యం. టైంకి మోషన్ పోతే ఈ మోషన్ రాకపోవడం, గడ్డగట్టడం లాంటి సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. నెక్స్ట్, ఫుడ్లో ఫైబర్ కంటెంట్ పెంచాలంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తినాలి. దానివల్ల మోషన్ ఫ్రీగా ఉంటుంది. చాలా చాలా ముఖ్యమైనది ఇది. ఇంకోటి, వాటర్ బాగా తాగాలి. వాటర్ బాగా తాగడం వల్ల మోషన్ ఫ్రీగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇంకోటి, ప్రోబయోటిక్స్, పెరుగు లాంటివి, ప్రీబయోటిక్స్ అంటాం. పెరుగు లేకపోతే బనానా ఇలాంటివి తీసుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి. కాన్స్టిపేషన్ అంటే మోషన్ రాకపోవడం, మోషన్ వచ్చినప్పుడు సమస్యలు కీర్కపోవడం, తర్వాత పర్టికులర్ దీన్ని మనం ఫిషరీ మ్యాన్ అంటాం. ఇలాంటి సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. మందులు ఇప్పుడు మీరు మందుల మీద డిపెండ్ అయితే ఇవన్నీ పాటించకుండా మీరు పూర్తిగా మందుల మీద డిపెండ్ అయితే మాత్రం ఎవ్రీ 1 month 2 monthsకి సమస్య ఖచ్చితంగా వస్తుంటుంది. మీరు మందులు వాడుతూ ఉంటారు, మళ్ళీ మందులు వాడేసిన కొద్ది రోజులకు మళ్ళీ ఈ సమస్య తిరిగి వస్తుంది. సో ప్రధానంగా ఇవి పాటించిన తర్వాతనే లాస్ట్ రిజల్ట్ మందులకు వెళ్ళండి. మందులు కూడా వన్స్ స్టూల్ సాఫ్ట్ అయిన తర్వాత వెంటనే బంద్ చేసేసేయండి. దీనివల్ల మీరు ఈ సమస్యను నుంచి బయటపడతారు. థ్యాంక్ యూ.